వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి నాయుడు. ప్రజెంట్ అయితే మనము మెట్రో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ వద్ద అయితే ఉన్నాము. దేశంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం అనే చెప్పాలి. మెట్రో విస్తరణ అనేది ఎంతవరకు వెళ్తుందో మనందరికీ తెలిసిందే. మెట్రోని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో వారికి పార్కింగ్ ఫెసిలిటీని కూడా కల్పించే విధంగా ఇక్కడ ఒక ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ అయితే నిర్మించడం జరుగుతుంది. అధికారులతో మాట్లాడి నిర్ణయించిన తర్వాత ఈ కాంప్లెక్స్ను కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 15 అంతస్తుల పార్కింగ్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. ఆ 15 అంతస్తులో 10 అంతస్తుల వరకు పార్కింగ్ ఉంటుంది. మిగతా 5 అంతస్తులు కూడా వాణిజ్య కార్యకలాపాల కోసం అయితే ఈ 5 అంతస్తులని ఉపయోగించుకునే విధంగా కూడా ఈ కాంప్లెక్స్ అయితే నిర్మించడం జరుగుతుంది. అటు మెట్రో ఎండీ అయిన ఎన్వీఎస్ వర్మ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక్కడ ఆటోమేటెడ్ పార్కింగ్ అనేది నిర్మించడం నిజంగానే ఎంతో ప్రతిష్టాత్మక నిర్ణయంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాము. టోటల్గా ఇక్కడ 10 అంతస్తుల్లో పార్కింగ్ ఉన్న నేపథ్యంలో 3 అంతస్తుల వరకు కూడా బేస్మెంట్ పార్కింగ్ ఉంటుంది. అలాగే 7 అంతస్తుల వరకు కూడా పైన లెవెల్లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ మొత్తం 10 అంతస్తుల్లో చూసుకున్నట్లయితే 250 కార్ల వరకు అలాగే 200 వరకు ద్విచక్ర వాహనాల వరకు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో వివిధ రకాలైన పనులు కూడా ప్రభుత్వం చేపడుతుందనే చెప్పాలి. అటు ఉపాధి హామీలు కల్పిస్తూనే ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఏ విధంగా బాగుంటే అంటే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో వాళ్ళ నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటున్నాయని చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సిటీలో ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ అనేది నిర్మించడం కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పనులు కూడా ప్రారంభమయ్యాయి. మనం లోపలికి వెళ్ళి పనులు ఏ విధంగా ఉన్నాయి, బేస్మెంట్ లెవెల్లో పార్కింగ్ ఎలా ఉంది, అలాగే పై అంతస్తుల పార్కింగ్ ఎలా ఉంది, ఈ అన్ని విషయాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనము బేస్మెంట్ లెవెల్లో అయితే ఉన్నాము. బేస్మెంట్ లెవెల్ పార్కింగ్ చూసుకున్నట్లయితే 3 అంతస్తుల వరకు కూడా ఈ బేస్మెంట్ లెవెల్ పార్కింగ్ అనేది ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ బేస్మెంట్ లెవెల్ పార్కింగ్తో పాటు ఇంకొక 7 అంతస్తులు కూడా పై అంతస్తుల్లో ఏవైతే ఉన్నాయో అందులో కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ని అయితే ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. శరవేగంగా కూడా ఇక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కూడా ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఏ విధంగా తెలంగాణ సర్కార్ అనేది ప్రగతి పదంలో నడిపిస్తోంది అనే దాని పట్ల కూడా మనకి ఒక అవగాహన అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మెట్రో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ కట్టడమే కాకుండా ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 10 పార్కింగ్ అంతస్తులతో పాటు 250 కార్లు అలాగే 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే దాంతో పాటుగా 11వ అంతస్తులో కూడా నగర వీక్షణ కోసం ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పైన వాణిజ్య కార్యక్రమాల పట్ల కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరో 5 అంతస్తులు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో 11వ అంతస్తు నుంచి 15వ అంతస్తు వరకు కూడా వాణిజ్య కార్యకలాపాలను అయితే వీళ్ళకి కేటాయించారు. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ కోసం కూడా హెచ్ఎంఆర్ఎల్ 2000 చదరపు గజాల స్థలాన్ని అయితే 50 సంవత్సరాల కన్సెషన్కు కూడా ఇచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టుకు డెవలపర్లు కూడా డాక్టర్ హరికిషన్ రెడ్డి అలాగే భవానీ రెడ్డిలు 102 కోట్ల రూపాయలతో నిర్మించారని కూడా ఎన్వీఎస్ తెలిపారు. అదేవిధంగా ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో నోమ్ అనే సంస్థ అయితే ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి సిద్ధమైంది. అలాగే జర్మనీకి చెందిన అత్యాధునిక పాలి సాంకేతికతతో కూడా పూర్తి ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ అనేది ఇక్కడ ఒక సిస్టమాటిక్గా నిర్మితం అవుతుందనే చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే దీని ప్రారంభోత్సవం కూడా నోచుకుంటుంది అని చెప్పాలి. అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఈ కాంట్రాక్ట్ని తీసుకున్నాయో వాళ్ళందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టి నిర్మిస్తున్నారని చెప్పాలి. అటు మెట్రోలో ప్రయాణించే వ్యక్తులకు కావచ్చు ఈ కాంప్లెక్స్ అనేది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే వేలాది మంది డైలీ ఈ మెట్రోలో ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళు ప్రయాణించేటప్పుడు వాళ్ళ పార్కింగ్ వెహికల్స్ కూడా చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ మెట్రో పార్కింగ్ లేక వాళ్ళందరికీ కూడా ఈ ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ అనేది ఒక సొల్యూషన్గా చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారో చెప్పాలి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నందుతో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.